జూలై 18, 2026 మరొక అద్భుతమైనటువంటి రోజు. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖితమైన రోజు. ఇప్పటి వరకు రాకెట్ల ప్రయోగం అంటే మనకు కేవలం ఇస్రో మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు భారత ప్రైవేట్ రంగం కూడా ప్రపంచ స్థాయిలో తన సామర్థ్యాన్ని నిరూపించింది. హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసినటువంటి విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేరడంతో భారతదేశము అమెరికా, చైనా తర్వాత పూర్తిగా ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ ద్వారా కక్షను చేరుకున్నటువంటి ప్రపంచంలోని మూడవ దేశంగా నిలిచింది. ఇది భారత అంతరిక్ష రంగంలో కొత్త యుగానికి నాంది ప్రస్తావన చేసింది. ఈ వీడియోలో మీకు నేను స్కై రూట్ ఏరోస్పేస్ ఏర్పాటు, విక్రమ్ రాకెట్లోని ప్రత్యేకతలు, దానిలో ఉన్నటువంటి 4 దశలు, వాడిన ఇంధనాలు, అంతరిక్షంలో పంపబడినటువంటి పేలోడ్లు ఇవేంటో మీకు తెలియజేస్తాను. యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఇతర అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రాబోయే రోజుల్లో దీని మీద ప్రశ్నలు పుంఖాలుగా వస్తాయి. రేపు రాబోయేటువంటి గ్రూప్ 2లో మనకి ప్రత్యేకంగా మెయిన్స్లో ఒక పేపర్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు. దానిలో స్పేస్ టెక్నాలజీ సంబంధించిన అనేక ప్రశ్నలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మనకు ఒక ప్రశ్నని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. అందువల్ల వాటికి సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు ఒక్కోటి చూడబోతున్నాం. ప్రస్తుతం నేను స్కై రూట్ ఏరోస్పేస్ ఏర్పాటు ఎలా జరిగిందో చెప్పబోతున్నాను. చూడండి, స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సాంకేతిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయము హైదరాబాదులో, ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాదులో మనకు కనపడుతుంది. ఈ సంస్థని 2018లో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన మరియు నాగభరత్ ఢాకా అనేటువంటి ఇద్దరు స్థాపించారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు అనగానే మనం ఎక్కువ వయసు గురించాల్సిన పని లేదు, వారు చాలా యువకులు. కనుక ఇద్దరు యువ శాస్త్రవేత్తలతోటి ఒక స్టార్టప్ సంస్థగా ఇది ప్రారంభమైంది. స్కై రూట్ ఏరోస్పేస్ ఏం చేస్తుంది అంటే రాకెట్లు తయారు చేస్తుంది, ఉపగ్రహ వాహక నౌకలు తయారు చేస్తుంది, శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ తయారు చేస్తుంది. కనుక రాకెట్ తయారు చేస్తుంది. ఈ రాకెట్స్ మనకి మనం మామూలుగా చేసినట్టు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి భారీ రాకెట్లు కాదు, తక్కువ స్థాయి పరిమిత స్థాయి రాకెట్లు ఇవి. ఎందుకు అంటే వీటి నుంచి మనము చిన్న ఉపగ్రహాలని, ఒక 350 కిలోగ్రాములు ఉన్నటువంటి ఉపగ్రహాలని లో ఎర్త్ ఆర్బిట్లో, భూమికి దగ్గరగా ఉండే ఆర్బిట్స్లో, ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆర్బిట్స్లో ఉపగ్రహాల కక్షలో ప్రవేశపెడటానికి ఈ రాకెట్లు పనిచేస్తాయి. కనుక స్కై రూట్ ఏరోస్పేస్ ప్రధానంగా రాకెట్స్ తయారు చేసే సంస్థ. కనుక రాకెట్లు తయారు చేయడం కొరకు వీళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ 2018లో స్టార్ట్ చేశారు. చాలా విశేషం, 2022లోనే వారు ఒక గొప్ప విజయాన్ని నమోదు చేశారు. అదేమిటి అంటే మొదట్లో రాకెట్లు తయారు చేసినప్పుడు టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంటాయి. అటువంటి టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కొరకు ఒక రాకెట్ని తయారు చేశారు. దానికే వారు విక్రమ్-S అని పేరు పెట్టారు. విక్రమ్ సారాభాయ్ మన అంతరిక్ష శాస్త్ర పితామహుడు, ఆయన పేరు మీద విక్రమ్-S అని పేరు పెట్టారు. కానీ విక్రమ్-S 2022లో విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది అంతరిక్షానికి చేరుకున్నటువంటి భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్. ఇది ఒక ఉపకక్ష ప్రయోగం, ఇది సబ్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్. ఇది విజయవంతమైంది. అంటే అర్థం ఏంటంటే స్కై రూట్ ఏరోస్పేస్కి అంతరిక్షంలోకి, కక్షల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగా సామర్థ్యం వచ్చింది అని అర్థం. కనుక అక్కడ నుండి దీని ప్రస్థానం ఇంకొంచెం ముందుకు బయలుదేరింది. కనుక విక్రమ్ శ్రేణి ప్రయోగ వాహక నౌకలు తయారు చేయడం ప్రారంభించారు వీళ్ళు. కాబట్టి అలా తయారు చేస్తూ ఇప్పుడు 2026 నాటికి మొట్టమొదటి రాకెట్ని వీళ్ళు తయారు చేశారు కూడా. తయారు చేయడమే కాదు, ఒక అద్భుత స్థాయిలో అది విజయవంతమయ్యే విధంగా ప్రయోగం కూడా చేశారు. కాబట్టి 18 జూలై 2026 అనగా నిన్న భారతదేశానికి చెందినటువంటి ఈ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్
తన తొలి కక్షా ప్రయోగ వాహనం అయినటువంటి విక్రమ్ వన్ను 350 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలని భూమికి సమీప కక్షలో లోయర్ ఆర్బిట్లో 440 మీటర్ల కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల వాలుతో అద్భుతంగా ప్రవేశపెట్టింది. ఈ మిషన్కి పేరు చాలా గొప్పగా ఆగమన్ అని పేరు పెట్టారు. కాబట్టి ఈ మిషన్ పేరు మిషన్ ఆగమన్. ఆగమన్ అంటే ఎరైవల్, చేరుకున్నాము. ఓ ఆకాశమా, ఓ అంతరిక్షమా, నిన్ను మేము చేరుకున్నాము అనే అర్థంలో తిరిగి వెళ్ళేవారు మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. కాబట్టి దీంతో ప్రపంచంలో ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి రాకెట్ ద్వారా కక్షలోకి చేరిన 3వ దేశంగా భారత్ నిలిచింది. మొదట అమెరికా, చైనా, ఇప్పుడు భారత్ 3వ దేశంగా అవతరించింది. మొదటగా ఈ విక్రమ్ వన్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక సాంకేతికతల్ని గమనిద్దాం. ఇందులో 3 ప్రత్యేక సాంకేతికతలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, 2 కార్బన్ కాంపోజిట్ నిర్మాణాలు, 3 ఆధునిక ఏవియోనిక్స్. కనుక ఈ 3 ఏంటో మొదలు మనం చూద్దాం. ఫోటోలో చూడండి. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. 3D ప్రింటింగ్ సాంకేతికతో లోహ పొడిని తయారు చేస్తారు. ఏరోస్పేస్ మిశ్రమ లోహాలు. వాటిని లేజర్తో పొరల పొరలుగా కరిగిస్తారు. ఒకే భాగంగా రాకెట్ ఇంజిన్ తయారు చేస్తారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే వందల భాగాల స్థానాల్లో కొద్ది భాగాలు మాత్రమే సరిపోతాయి. దీంతో ఇంజిన్ బరువు తగ్గుతుంది. తయారీ సమయము నెలల నుంచి రోజులకి, వారాలకి తగ్గిపోతుంది. వెల్డింగ్ జాయింట్లు తక్కువగా ఉండటం వల్ల విశ్వసనీయత పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, విక్రమ్ వన్ రాకెట్ ఇంజిన్ తయారు చేసినప్పుడు వాళ్ళు 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్స్ని వాడారు. రెండవది కార్బన్ కాంపోజిట్ నిర్మాణాలు, కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్. కార్బన్ ఫైబర్లు మరియు ప్రత్యేక రెజిన్తో తయారైనటువంటి అధునాతన పదార్థాలను కార్బన్ కాంపోజిట్లు అని అంటారు. ఫోటోలో మీకు కనబడుతుంది చూడండి. ఇవి అత్యంత తక్కువ బరువు కలిగి ఉంటాయి. బరువు తగినటువంటి బలము ఉక్కు కంటే ఎక్కువ ఉంటుంది. తుప్పు పట్టదు. అధిక ఉష్ణోగ్రతలు కంపనాలని తట్టుకుంటుంది. అందువలన రాకెట్ బరువు గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ ఇంధనంతో ఎక్కువ పేలోడ్ని మోయగలుగుతుంది. మిషన్కి కూడా తక్కువ ఇంధనం అవసరం అవుతుంది, సరిపోతుంది. మొత్తం పనితీరు, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి విక్రమ్ వన్లో బరువు తగ్గించేందుకు కార్బన్ కాంపోజిట్ మోటార్ కేసింగ్లు మరియు నిర్మాణాలు ఉపయోగించారు. ఇది రెండవది. ఇక మూడవది, ఇందులో అధునాతన ఏవియానిక్స్ని వాడారు. ఏవియానిక్స్ అంటే మరి ఏదో కాదు, రాకెట్ను నియంత్రించేటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థ. అన్ని వ్యవస్థలు కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్తో బిగించబడతాయి. వీటిలో ప్రధానంగా ఫ్లైట్ కంప్యూటర్, నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్ లాంటివి, సెన్సార్సు, కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, ఫ్లైట్ సాఫ్ట్వేర్ ఇటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వ్యవస్థలో భాగం. దీనివల్ల రాకెట్ స్థానము, అది ప్రయాణించి వెళ్ళినప్పుడు దాని రాకెట్ స్థానము, వేగము, ఎత్తుని కంటిన్యూస్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎంత దూరం పోయింది, ఎలా వెళ్తుంది, మార్గం మారుతుందా ఇదనా అనేది. సరైన మార్గంలాగా ప్రయాణించే విధంగా కొంచెం నియంత్రించవచ్చు. ఇక్కడ కాస్త మార్గం అటు ఇటుగా ఉంటే కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంజన్ దశల విభజనని నియంత్రిస్తుంది. 4 దశలని, ఆ డైరెక్షన్ వాటిని. రాకెట్ పనితీరు సమాచారాన్ని భూమిపైకి నియంత్రణ కేంద్రం ఒకటి ఉంటుంది, దానికి పంపిస్తుంది. కాబట్టి ఒకరిగా చెప్పాలంటే ఏవియానిక్స్ అనేటువంటిది రాకెట్కి మెదడు వంటిది. కనుక ఈ 3 కూడా చాలా ప్రధానమైనవి, విక్రమ్ వన్లో ఉపయోగించబడినవి. కనుక ఇదొక అంశం. దీని తర్వాత మనము విక్రమ్ వన్లో కనుక చూసే పని అయితే 4 దశలు కనపడతాయి. కనుక ఆ 4 దశలు చూద్దాం. మీకు ఇంతకుముందు స్పేస్ టెక్నాలజీకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పిఎస్ఎల్విలో 4 దశలు, జిఎస్ఎల్విలో 3 దశలు ఉంటాయి, ఉంటారు. ఇప్పుడు వివరాలు నేను పోవట్లేదు, కానీ ఈ విక్రమ్లో తిరిగి మళ్ళీ 4 దశలు ఉంటాయి. ఆ 4 దశల్లో మొదటి దశ కలాం 100, రెండవది కలాం 250, మూడవది
కలాం 500. నాలుగవది రామన్ 1. మొదటి దశ కలాం 100 దశ. ఈ దశలో ఘన ఇంధనం ఉంటుంది. ఇదంతా కూడా కార్బన్ కాంపోజిట్ మోటార్ కేసింగ్ ని కలిగి ఉంటుంది దానికి ఎఫెక్టివ్నెస్ పెరగడానికి. ఈ మొదటి దశలో రాకెట్ను ప్రయోగ వేదిక నుంచి పైకి లేపడానికి ప్రారంభ థ్రస్ట్ని ఇస్తుంది ఇది. కాబట్టి మొట్టమొదట వచ్చేది ఇది. కొంత ఎత్తుకు పోయాక ఇంధనం ఖర్చు అయిపోయాక అది డిటాచ్ అయిపోతుంది. రెండవ దశ ప్రారంభమవుతుంది. అది కలాం 250 దశ. ఇక్కడ కూడా ఘన ఇంధనమే ఉంటుంది. మొదటి దశ విడిపోయిన తర్వాత మిగిలిన భాగాన్ని రాకెట్ వేగాన్ని మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మూడవ దశ అది కలాం 500 దశ. ఇక రెండవ దశ కూడా కూలిపోతుంది. కూలిపోయాక మిగిలిపోయిన భాగానికి ఈ కక్ష్య వేగాన్ని పెంచాలి, కక్ష్య వేగాన్ని తీసుకెళ్ళాలి, ఆర్బిటాల్ వెలాసిటీ తీసుకెళ్ళాలి అంటే వేగాన్ని పెంచాలి. అలా వేగవంతం చేయడానికి ఈ మూడవ దశలో ఇంధనం పనిచేస్తుంది. కలాం 100 అంటే ఆ మొదటి దశలో 100 కిలోగ్రాముల ఇంధనం ఉంటుంది. 250 అంటే 250 కిలోగ్రాముల ఇంధనం ఉంటుంది. 500 అంటే 500 కిలోగ్రాముల ఇంధనం ఉంటుంది. అంతే విషయం. కాబట్టి ఇక మూడవ దశలో దాదాపుగా ఆర్బిటాల్ వెలాసిటీ చేరుకుంటుంది, కక్ష్య వేగాన్ని చేరుకుంటుంది. కక్ష్య వేగానికి వెళ్ళిన తర్వాత ఈ ఉపగ్రహాలను ఏది తీసుకెళ్తుందో ఇది, పేలోడ్స్ ఏది తీసుకెళ్తుందో ఇది, అది కక్షలో ప్రవేశపెట్టాలి. ఆ కక్షలో ప్రవేశపెట్టడానికి నాలుగవ దశ ఉపయోగపడుతుంది. చూడండి ఆ ఫొటోస్ మీకు కనపడుతున్నాయి. నాలుగవ దశనే మనం రామన్ 1 దశ అంటున్నాం. కలాం దశలనేమో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద వారు తీసుకున్నారు. ఈ యొక్క నాలుగో దశ అనేటువంటి స్థితికి ఏమో రామన్ 1. సివి రామన్ 1930లో భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎవరైతే పొందారో భారతదేశం నుంచి ఆయన పేరు పెట్టారు. కాబట్టి రామన్ 1. రామన్ 1 యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ ద్రవ ఇంధనాన్ని వాడతారు. లిక్విడ్ ప్రొపల్షన్ వాడతారు. కాబట్టి లిక్విడ్ ప్రొపల్షన్ వాడటం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అప్పుడు అది కక్షలోకి డ్రిఫ్ట్ అవుతుంది. ఆ యొక్క పేలోడ్స్ని కక్షలో వదిలిపెడుతుంది. కాబట్టి ఈ రకంగా 4 దశల నుంచి ఇది కనపడుతుంది. మీకు నేను ఘన ఇంధనము, ద్రవ ఇంధనం అని చెప్పాను కాబట్టి ఘన ఇంధనంగా, ద్రవ ఇంధనంగా ఏమి వాడతారో కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. మొదటి 3 దశల ఘన ఇంధనము హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అంటారు, హెచ్టిపిబి. ఈ హెచ్టిపిబినే మనకి పిఎస్ఎల్వి, జేఎస్ఎల్వి కూడా వాడతాయి. కాబట్టి హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. దాంతోపాటుగా అమ్మోనియం పెర్కలేట్, అల్యూమినియం పొడిని వాడతారు. ఈ హెచ్టిపిబినేమో ఇంధనంగా పనిచేస్తుంది. అంతేకాదు అన్ని పదార్థాలను ఒకటిగా కలిపి ఉంచేటువంటి బైండర్గా కూడా పనిచేస్తుంది. అమ్మోనియం పెర్కలేట్ ఏమో దహనానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది. స్థాయి దాటిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గాలి లేకపోయినప్పటికీ దహన ప్రక్రియ కొనసాగాలి అంటే అక్కడ ఒక ఆక్సిడైజర్ కావాలి. అటువంటి ఆక్సిడైజర్గా తిరిగి మళ్ళీ అమ్మోనియం పెర్కలేట్ ఉంచారు, అది పనిచేస్తుంది. అలాగే అల్యూమినియం పొడి ఉంటుంది అక్కడ, ఫోటోలు మీరు చూడొచ్చు. అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసి రాకెట్కి కావాల్సినటువంటి ఎక్కువ థ్రస్ట్ అందించడానికి ఇది పనిచేస్తుంది. కాబట్టి మొదటి దశలో మనం వాడేటువంటి ఇంధనాలు ఒకటేమో హెచ్టిపిబి, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్, అమ్మోనియం పెర్కలేట్, అల్యూమినియం పొడి. ఇక 4వ దశ వచ్చేప్పటికి ద్రవ ఇంధన దశ. ఈ ద్రవ ఇంధన దశలో ఇంధనంగా, ఫ్యూయల్గా మోనోమెథైల్ హైడ్రోజన్ ఎంఎంహెచ్, ఆక్సిడైజర్గా, దహనకారిగా మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ MON3 వాడతారు. వీటిని యాజిటీస్గా మనము పిఎస్ఎల్వి, జేఎస్ఎల్విలో వాడేదని తీసుకొచ్చాం. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఈ టెక్నాలజీ ఉపయోగించి అద్భుత స్థాయిలో ఇంధనాలు తయారు చేయటం, అదేవిధంగా 4 దశల్లో రాకెట్ తయారు చేయటం, 3 ప్రత్యేకతను కలిగి ఉండటం అనేది గొప్ప విషయం. అటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక ఆ తర్వాత ఏ పేలోడ్స్ని ఇవి అంతరిక్షంలో పెట్టిందో వాటిని చూద్దాం. పేలోడ్స్ అంటే ఏదో కాదు, రాకెట్ మీద నుంచి మనం తీసుకుని వెళ్ళి కక్షలో పెట్టేటువంటివి. ఇందులో మళ్ళీ తిరిగి మనకి 6 పేలోడ్స్ కనపడుతున్నాయి విక్రమ్ 1 తీసుకెళ్ళిన వాటిల్లో. మొదటి పేలోడ్ స్కై రూట్ పేలోడ్ అని పేరు పెట్టేదానికి, అంటే స్కై రూటే తయారు చేసుకుంది.
తన ఓన్ పేలోడ్ని తయారు చేసుకుంది. అదే స్కైరూట్ సంస్థ తయారు చేసినటువంటి ప్రత్యేక పేలోడ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విక్రమ్ రాకెట్ పనితీరు కక్షలో సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పేలోడ్ ద్వారా సేకరించిన డేటా భవిష్యత్తులో స్కైరూట్ రాకెట్ల యొక్క మెరుగుదలకు మార్గదర్శకంగా ఉంటుంది. గమ్మత్ ఏంటంటే ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడింది ఈ ప్రత్యేక పేలోడ్. రెండవది గ్రహ స్పేస్. పేలోడ్ పేరు గ్రహ స్పేస్. భారతీయ స్టార్టప్ కంపెనీ మరొకటి గ్రహ స్పేస్ అనేది. అది రూపొందించిన ఉపగ్రహం ఇది. అంటే వాళ్ళ ప్రయోగాల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ అంతరిక్ష సాంకేతికలను పరీక్షించడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మనం ఈ గ్రహ స్పేస్ కూడా వినబోతున్నాం పేరు. వాళ్ళు శాటిలైట్స్ తయారు చేస్తారు చూడండి. కాబట్టి ఈ గ్రహ స్పేస్ యొక్క శాటిలైట్ ఒకటి. ఈ ఉపగ్రహాన్ని తక్కువ ఖర్చుతో కూడినటువంటి అంతరిక్ష పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దీన్ని వాళ్ళు వాడతారు రేపొద్దున భవిష్యత్తులో. ఇది అంతరిక్షంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల పనితీరుని కూడా పరీక్షిస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి ఈ గ్రహ స్పేస్ పనిచేస్తుంది. ఇది రెండవది. ఇక మూడవ దాని పేరు కాస్మో సర్వ్ స్పేస్ అనేటువంటి ఉపగ్రహం. ఇది కూడా భారత్లోనే తయారైంది. ఇది కొత్త అంతరిక్ష సాంకేతికల్ని పరీక్షిస్తుంది. అంటే కాస్మో సర్వ్ స్పేస్. నాలుగవది డ్యూక్యూబ్డ్ జర్మనీ. డ్యూక్యూబ్డ్. ఈ డ్యూక్యూబ్డ్ అనేటువంటిది జర్మనీకి చెందిన ఉపగ్రహం. చాలా విశేషం. మొట్టమొదటి ప్రయత్నంలోనే స్కైరూట్ జర్మనీ నుంచి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకోగలిగింది. కాబట్టి డ్యూక్యూబ్డ్ అనేది జర్మనీ యొక్క ఉపగ్రహం. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఉపగ్రహాలు ఈ సోలార్ ప్యానల్స్ విచ్చుకుంటాయి. ఆ సోలార్ ప్యానల్స్ ఎలా విచ్చుకుంటున్నాయో అవి ఎలా పనిచేస్తాయో వాటిని పరీక్షించడానికి ఈ డ్యూక్యూబ్డ్ అనేటువంటి ఉపగ్రహం ఉపయోగపడబోతుంది. కాబట్టి ఇది అంతరిక్ష నిర్మాణానికి రేపొద్దున ఏదైనా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసే దాని కొరకు రోబోటిక్స్ రంగంలో జర్మనీ చేసే పరిశోధనలకి ఇది ప్రాతినిధ్యం వహించబోతోంది. అలాగే ఐదవది కాస్మోస్ డైమండ్స్. ఫోటోలో మీకు కనబడుతుంది. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేటువంటి ప్రత్యేక పేలోడ్ ఇది. అంతరిక్షంలో వాణిజ్య అవకాశాలను చూపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంతరిక్షంలోని అతి తక్కువ ఉష్ణోగ్రతలు మరియు రేడియేషన్ వంటి పరిస్థితులు ఈ కృత్రిమ వజ్రాల మీద వాటి నాణ్యత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఈ ప్రయోగం పరిశీలిస్తుంది. కాబట్టి ఇది అంతరిక్షంలో విలువైన ఖనిజాల ప్రాసెసింగ్ని తయారీని భవిష్యత్తులో ఏమైనా చేయొచ్చా అనే దాని మీద ఒక పరిశోధన చేస్తుంది కాస్మోస్ డైమండ్స్. ఇక ఆరోది కాస్మిక్ బ్లూమ్. కాస్మిక్ బ్లూమ్ దీన్ని మట్టేవాడ అజయ్ కుమార్ అనేటం తయారు చేశాడు. ఇదొక కళాత్మక పేలోడ్. ఇది విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ సివి రామన్ వీళ్ళ యొక్క మైక్రో సూక్ష్మ విగ్రహాలను తయారు చేశారు. 1 మిలియన్ మీటర్ కంటే తక్కువ ఉండే విధంగా బంగారంతో తయారు చేయబడ్డాయి. 18 క్యారెట్ల బంగారం ఇది. అటువంటి కళాఖండాలని ఇది తీసుకెళ్తుంది. కానీ ఈ విగ్రహాలు ఒక సూది కన్ను లోపల చెక్కబడ్డాయి. వీటిని స్టెయిన్లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారము, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పౌడరు, కార్బన్ ఫైబర్ వంటి అంతరిక్ష అనుకూల పదార్థాలు తయారు చేశారు. ఈ కళాఖండాన్ని రూపొందించడానికి సుమారుగా 140 గంటల సమయం పట్టిందని మట్టేవాడ చెప్పడం మనకు కనబడుతుంది. కనుక ఈ కళాఖండము భారతదేశ శాస్త్రీయ వారసత్వానికి నివాళి. మన భారతీయ శాస్త్రవేత్తల కృషికి గుర్తు. కళా, ఇంజనీరింగ్, భారతీయ శాస్త్ర వైభవాన్ని ఒకటిగా మేళవించేలా రూపొందించబడింది. కనుక ఈ రకంగా మనకి 6 పేలోడ్లు కనబడుతున్నాయి. మీరు ఎగ్జామినేషన్స్లో ఇవన్నీ ప్రశ్నలే మీకు. ఇక్కడ 6 పేలోడ్లలో ఒకటి స్కైరూట్ పేలోడ్, రెండవది గ్రహ స్పేస్ పేలోడ్, మూడవది కాస్మోస్ సర్వ్ స్పేస్, నాలుగవది డ్యూక్యూబ్డ్ జర్మనీ ఉపగ్రహము, ఐదవది కాస్మోస్ డైమండ్స్, ఆరవది కాస్మిక్ బ్లూమ్. కనుక ఇవన్నీ కూడా ఇది మొట్టమొదటి ప్రయోగం, విజయవంతమైన ప్రయోగం కాబట్టి ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చూడండి, చదవండి, అర్థం చేసుకోండి. ప్రశ్నలు రకరకాలుగా వస్తాయి. ఇది మీద భారతదేశము ప్రైవేట్ రంగంలో ప్రపంచంలో ఎన్నో స్థానాల్లో ఉన్నది. 3వ స్థానంలో ఉన్నది
అమెరికా, చైనాల తర్వాత. విక్రమ్ 1 రాకెట్లో ఉన్నటువంటి 3 ప్రత్యేకతలు ఏమిటి? 3D ప్రింటింగ్ కావచ్చు, కాంపోజిట్ స్ట్రక్చర్స్ కావచ్చు, లేదంటే మోడర్న్ ఏవినిక్స్ వాడవచ్చు. వాటి మీద ప్రశ్నలు వస్తాయి. 4 దశలు. 4 దశల్లో ఏ ఇంధనాలను వాడారు? మొదటి 3 దశల్లో ఘన ఇంధనమే కాబట్టి ఆ 3 ఏవైతే నేను చెప్పానో వాటి మీద ప్రశ్నలు వస్తాయి. అలాగే 4వ దశ ద్రవ ఇంధనం, వీటి మీద ప్రశ్నలు వస్తాయి. అలాగే మొత్తము 6 ఏవైతే పేలోడ్స్ ఉన్నాయో ఆ పేలోడ్స్ మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా మొట్టమొదటి ప్రయోగం కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా కాలం వస్తాయి ఈ ప్రశ్నలు. ఇవాళతో ప్రారంభమైతే ఇవి రాబోయేటువంటి అనేక సంవత్సరాలు వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నేను ఒకవైపున ఇండియన్ హిస్టరీ వీడియోలు చేస్తూ కూడా ఇటు కరెంట్ అఫైర్స్ దృష్ట్యా కానీ, స్పేస్ టెక్నాలజీ దృష్ట్యా కానీ ఇది మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూడండి, ఆశాంతం నోట్స్ చేసుకోండి. మీకు కనుక మెటీరియల్ కావాలంటే నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే డిస్క్రిప్షన్లో తక్కువ ప్లేస్ ఉంటుంది. మీకు ఇండియన్ హిస్టరీ సంబంధించి కానీ, ఇటువంటి వాటికి సంబంధించి కానీ, నేను చేసే ఏ వీడియో కానీ సంబంధించి కానీ మీకు కనుక మెటీరియల్ కావాలనుకుంటే పీడిఎఫ్ రూపంలో నేను పంపిస్తాను. కాకపోతే మీరు నా నెంబర్కి మీరు వాట్సాప్లో హలో చెప్తే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్లో మీ పేరు కూడా యాడ్ చేసి మీకు నేను మెటీరియల్ పంపించగలుగుతాను. మీకు తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను మెటీరియల్ తయారు చేస్తున్నాను. అది కూడా మీకు నేను పీడిఎఫ్ రూపంలో పంపించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నా నెంబర్ని నోట్ చేసుకొని 9618644949 దీనికి మీరు వాట్సాప్ నుంచి హలో చెప్పండి, ఫోన్ చేయొద్దు. నేను నోట్ చేసుకొని మీకు నేను ఆ మెటీరియల్స్ పంపిస్తూ ఉంటాను. ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే ప్రశ్నలు అడగడం మర్చిపోవద్దు. ప్రశ్నలు అడగడం ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, నాకు కూడా చెప్పే విధానం రెక్టిఫై అవుతుంది. కనుక ఈ విషయాలు మేము ముందుంచుతూ వీడియోని మరొకసారి పూర్తిగా పరిశీలించి నోట్స్ రాసుకోమని చెప్తూ, ఇక రాబోయే వీడియోలో మనం నిజానికి ఇండియన్ హిస్టరీలో సంగం యుగంలోని సాహిత్యం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోని చేయబోతున్నాను. ప్రస్తుతానికి స్వస్తి.